హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక 2 రకాల చిన్న గిఫ్ట్ బాక్సెస్ అనేవి ఎలాగ ప్రిపేర్ చేయాలో నేనైతే చూపిస్తానండి. ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలాగా ప్యాకింగ్ చేయాలి, ఎలా కాస్ట్ పెట్టుకోవాలి అన్నీ కూడా చాలా క్యూట్‌గా ఉంటాయి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. అండ్ బిజినెస్ చేసే వాళ్ళుగానైతే ఖచ్చితంగా ఇలాంటి గిఫ్ట్స్‌గానే మీరు ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా కొనుక్కుంటారండి. చాలా బాగా సేల్ అవుతాయన్నమాట. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి అండ్ యూనిక్‌గా కూడా ఉంటాయన్నమాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీటిని మనం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనమైతే ఇలాగా వైట్ కాంపౌండ్‌ని అయితే తీసుకోవాలండి. ఈ చాక్లెట్స్‌ని డార్క్ అలాగే మిల్క్ కాంపౌండ్స్‌తో చేస్తే అంత బాగోవండి. ఎందుకంటే మనం ఫస్ట్ చేసేవి లిప్స్ కాబట్టి ఆ లిప్స్ అనేవి మనకి రెడ్ కలర్‌లోనే ఉంటాయి కాబట్టి మనమైతే వైట్ కాంపౌండ్ ఖచ్చితంగా తీసుకోవాలి. దీన్నైతే 30 సెకండ్స్ పాటు మెల్ట్ చేసుకోవాలండి మైక్రోవేవ్ ఓవెన్‌లో అయితే. లేదు అంటే మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో కూడా ఇలాగా బాగా మెల్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మీరు తీసుకునేటప్పుడు క్వాంటిటీ చెక్ చేసుకొని తీసుకోండి. అంటే వేస్ట్ కాకుండా కాంపౌండు. నెక్స్ట్ ఇలాగా నేనైతే రెడ్ కలర్ తీసుకుంటున్నాను అండి. మీకు కావాలంటే పింక్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే రెడ్, పింక్ 2 గాని ఈక్వల్‌గా కొంచెం మిక్స్ చేసాము అంటే కలర్ అనేది ఇంకా మంచిగా వస్తుందండి. నేనైతే రెడ్ మాత్రం తీసుకున్నాను. తర్వాత కలర్‌నైతే ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు యూజ్ చేసేదానికి కొంచెం టైం బట్టి ఇది హార్డ్‌గా అయిపోయింది అంటే మాత్రం మళ్ళీ మీరు కొంచెం మెల్ట్ చేసుకోవాల్సి వస్తుందనమాట. హాట్ వాటర్‌లో కానీ లేదంటే ఓవెన్‌లో చేసేవాళ్ళైతే ఓవెన్‌లో కానీ గట్టిగా ఉంది కదా పర్లేదులని వేసేసారు అంటే మీకు చాక్లెట్స్ అనేవి సరిగా రావండి. దానికోసంగా మీరు మళ్ళీ అయితే మెల్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. దీన్ని బాగా ఇలాగ చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. బాగా కలర్ అనేది మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే లిప్స్ మోల్డ్స్ అండి ఇవి. చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇలాంటి మోల్డ్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాంపౌండ్ ఉంది కదండి. ఈ కాంపౌండ్ అయితే మనం ఇలాగా ఆ లిప్స్‌లో మొత్తం అయితే ఫిల్ చేసేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలో అంతవరకు ఇలాగా ఫిల్ చేసుకోవచ్చు. మీకు కాంపౌండ్ ఎక్కువైపోయింది, మిగిలింది అంటే మాత్రం బటర్ పేపర్‌లో వేసుకొనైతే ఉంచుకోవచ్చండి. అంటే మీకు నార్మల్‌గా బటర్ పేపర్‌లో మొత్తం వేసేసి కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి గట్టిగా అయిపోతుంది గదా! దాన్ని రీయూజ్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ టైమ్స్ అయితే చేసుకోకూడదండి. ఒకసారి యూజ్ చేసిన దాన్ని ఇంకొకసారి మాత్రమే చేసుకోవాలి. నెక్స్ట్ దీన్నైతే మనం ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలండి. ట్యాప్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. మనకి పర్ఫెక్ట్‌గా షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇలాగా రిమూవ్ చేసిన తర్వాత చూసారు కదా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇదైతే మనకు ప్యాకింగ్ చేసేవండి. ఇవైతే లిప్స్ అన్నమాట. లిప్స్ టైప్ ఉంటాయి కదా! అవైతే వచ్చాయన్నమాట. ఇది చాలా బావుంటుంది చూడ్డానికి. ప్యాక్ అయిపోయిన తర్వాత చూసి మీరే చెప్పండి నాకు ఎలా వచ్చింది అనేసి. మీకెలా అనిపిచ్చింది? వీటిని ఈ కలర్‌లో చేస్తేనే మనకి లుక్ చాలా బావుంటుందండి. మనం బ్లాక్ కలర్ లేదా మిల్క్ కలర్, వైట్ కలర్ ఏది చేసినా గానీ ఇంత మంచిగా అయితే మనకి సెట్ అవ్వనమాట. ఇలాగ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా పింక్ గానీ, రెడ్ కానీ కలర్స్ మాత్రమే యూజ్ చేసి చెయ్యండి. అంటే వైట్ కాంపౌండ్ యూజ్ చేసి చేయొచ్చు. ఇలాంటి మోడల్ బాక్సెస్ అయితే మనకి రౌండ్‌లో, అలాగే స్క్వేర్‌లో చాలా రకాలుగా మనకి అవైలబుల్ ఉంటాయండి. ఇలాగ మనకి మోల్డ్ లాగా వస్తుంది కింద. నెక్స్ట్ మనకి పైన ఒక కవర్ ఇస్తారండి. ఈ కవర్ గూడా మనకి చాలా థిక్‌గా వస్తుంది. చాలా బావుందండి ప్యాకింగు చూడ్డానికి. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ రియల్‌గా చూస్తే మాత్రం చాలా సూపర్బ్‌గా ఉన్నాయన్నమాట. ఈ లుక్ వైస్ చూడ్డానికి. అండ్ వీటి కాస్ట్ అయితే మనం 5 తీసుకున్నాం కదండీ. అంటే 5 చాక్లెట్స్ ఉన్నాయి కదా! ఈ 5 మనము ఈచ్ ఒక 10 రూపీస్ ఏసుకున్నా గానీ 50 రూపీస్ చాక్లెట్స్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఆ బాక్సెస్ మనకెంత పడుతుందో అంత ఏసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ ఒక 20 రూపీస్ అంటే 50 రూపీస్ చాక్లెట్స్ అలాగే 20 రూపీస్ బాక్స్ మనము 70 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు కూడా మనము కాస్ట్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఇంకొక బాక్స్‌లోకైతే నేను ప్రిపేర్ చేశానండి. సేమ్ అదే కాంపౌండ్‌తో చేశాను. చూసారు కదా! నేను చెప్పాను గదా! చాలా మోల్డ్స్ ఉంటాయండి వీటిల్లో రకాలనేసి. ఇదైతే లవ్ సింబల్ అనమాట. ఇందాక చేసింది లిప్ సింబల్. ఇది లవ్ సింబల్. ఇలాగ లవ్ సింబల్స్ గూడా మనం ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. కొంతమందికి డౌట్స్ రావచ్చు. మీరు ఇట్లనే పెట్టేస్తున్నారేంటి ప్యాక్ చేయట్లేదు అనేసి. మనకి ఇలాంటివి బాగా కనిపించాలి అంటే ఖచ్చితంగా ఇలానే పెట్టేసుకోవాలి అండి. లేదు అంటే
క్వింగ్ ర్యాపర్స్ ఉంటాయి కదండి, వాటిలో మీరు పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే నార్మల్గా మీకు ఇలా అంతా కాదు, నార్మల్గా మేము ర్యాప్ చేసేసుకోవాలి అంటే మీరు నార్మల్గా కూడా ర్యాప్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు, పర్లేదు. కానీ లుక్ వైజ్ మనకి నీట్గా పర్ఫెక్ట్గా కనిపించాలి అంటే మాత్రం ఇలానే పెట్టాల్సి ఉంటుందన్నమాట. మాకు ఇలా నచ్చట్లేదు అంటే మీరు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ షీట్స్తో దేంతో అయినా కానీ మీరు ప్యాక్ చేసేసుకోవచ్చండి. దీనికి కూడా సేమ్ ఇలాగా పైన వచ్చేస్తుంది అనమాట. రెండు ఒకే మోడల్ ఇలాగా ప్యాక్ చేసేసుకోవచ్చండి నీట్గా. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.